వర్ధిల్లాలి మేడే కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు కార్మికుల ఐక్యత కార్మికులారా మేడే సందర్భంగా కాళేశ్వరం మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు మేడే సందర్భంగా అనేక మంది పోరాట ఫలితంగా 8 గంటల పనిదినం వచ్చింది. దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 12 గంటల పనిదినానికి పెంచి కార్మికులను మళ్ళీ కూడా బానిసలుగా మార్చే చట్టాల్లో తీసుకొచ్చింది. అట్లాగే 4 లేబర్ కోడ్లను కూడా తీసుకొచ్చి కార్మికుల నడ్డి విడిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా కార్మికులకు కనీస సంక్షేమ బోర్డు లేదు, వాళ్ళకు ప్రమాద బీమా లేదు, వాళ్ళకు కనీస వేతనం కూడా లేకపోవడము రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ కార్మికుల పైన చూపుతున్న వివక్ష చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు కార్మికులు లేకపోతే అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, మున్సిపాలిటీ కార్మికులు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్లు కావచ్చు, హమాలి వర్కర్లు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా కనీసం ప్రమాద బీమా లేదు, ఉద్యోగ భద్రత లేదు. అనేక సంవత్సరాలుగా వీళ్ళకు కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి అనేక సందర్భాలు ధర్నాలు రాస్తారోకలు చేసినా కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు మేడే స్ఫూర్తిగా కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా పోతే మేడే స్ఫూర్తిగా అనేక ఉద్యమాలు చేసిన మేడే స్ఫూర్తిగా తీసుకొని జీతాలు పెంచేంత వరకు కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.